డాక్టర్ గారు, నాస్తికత్వం ద్వారానే పరిపూర్ణ వ్యక్తిత్వం అని ప్రముఖ నాస్తికులు గోరా గారు అన్న మాటలను కాస్త వివరించండి. లక్ష్మి, గోరా గారు స్పష్టంగా చెప్పారు, కరెక్ట్గా చెప్పారంటారు. నేను నాస్తికత్వం ద్వారానే వ్యక్తిలో పరిపూర్ణమైన వ్యక్తిత్వం పెంపొందుతుంది. నాస్తికత్వం ఎందుకు అంటే నాస్తికత్వంలో వ్యక్తి విలువను పెంచుతుంది. మ్యాన్ ఈజ్ సుప్రీం, ఫ్రీ విల్, స్లేవ్ మైండ్ పనికిరాదు, ఎవరికి దాసోహం కాదు. ఒక దేవుడికో ఒక అతి శక్తికో దేనికి దాసోహం కాదు. మ్యాన్ ఈజ్ సుప్రీం. తను చేసే పనికి తానే బాధ్యత వహిస్తాడు. మనిషికి పూర్తి విలువ ఇస్తున్న ఆస్తికత్వం. అదే ఆస్తికత్వం అయినట్లయితే నేనేం చేసినా ఎలా, ఆ దేవుని యొక్క విల్ ఎలా ఉందో, అతను ఆ దేవుని యొక్క ఆలోచన ఎలా ఉందో, తాను ఒక తెలిసిన దైవం ఒకటి తెలుసుకుంది. ఆ రంగానే నేను ఎంతైనా చేయవచ్చు, ఎంతైనా కష్టపడవచ్చు, లాభం ఏంటి? ఆ దేవుని యొక్క సహాయం లేదే నేనేమీ చేయలేను, నేను అనుకున్నా ఏమి సాధించలేను అనుకొనక దాసోహం ఉంటుంది నాస్తికత్వంలో. కానీ నాస్తికత్వం ఏం చెప్తుంది? అసలు అతీత శక్తి అంటూ లేదు, దేవుడు అనేది లేదు, నువ్వు సర్వశక్తివంతుడివి, నువ్వేం కావాలంటే ఎలా కావాలంటే అలా చేయగలవు. అంతే, నీ శక్తి నువ్వు నమ్ముకో, నీ శక్తిని నమ్ముకో, నీ శక్తిని నమ్ముకుని నువ్వు చేయాలంటే చెయ్యి, అంతేకాని ఇంకేం కాదు అని నాస్తికత్వం చెబుతుంది. అంటే మనిషికి విలువ, మనిషి స్వేచ్ఛగా, ఫ్రీడమ్ ఆఫ్ ఇండివిజువల్, స్వేచ్ఛగా ఆలోచించడానికి, అతనిలో క్రియేటివిటీకి, అతను చేసే పనికి అతనికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఆలోచించడానికి, చేయడానికి. కర్త కర్మ క్రియ మనిషే. అది నాస్తికత్వం. ఆస్తికత్వం కాదు చెప్పాం కదా, దాసోహం. అంచేత నాస్తికత్వం వ్యక్తి విలువని పెంచుతుంది. ఎప్పుడైతే వ్యక్తి విలువని పెంచడం జరుగుతుందో, ఏ సిద్ధాంతం ఆ వ్యక్తి విలువని పెంచుతుందో ఆ వ్యక్తిలో వ్యక్తిత్వం పెంపుతుంది. ఒక వ్యక్తి నేను చేయగలను, ఐ కెన్ అని ఉన్నప్పుడు తాను చాలా ధైర్యంగా ముందడుగు వేస్తాడు, స్వతంత్రంగా ఆలోచిస్తాడు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. అది కావాలి మనిషికి. ఎవరైనా సరే నువ్వు చేయి, తప్పకుండా సరిగ్గా ఆలోచించుకో, ముందడుగు వేయి, నువ్వే సాధించేది, ఇంకెవ్వరు లేదు, నేను ఎవ్వరు అడ్డుపడలేరు. నువ్వు చక్కగా ఆలోచించు, చక్కగా పనిచేయి, నువ్వు సాధిస్తావు. అంతేగాని ఏదో నేను చేసినా జరుగుతుందో జరగదు, నా అదృష్టం ఎలా ఉందో, నా కర్మ ఎలా ఉందో, నా దురిత ఎలా ఉందో, ఆ దేవుని దయ్య ఎలా ఉందో అని అనుకుంటే ఏ మనిషి కూడా ధైర్యంగా ముందడుగు వేయలేడు. వ్యక్తిత్వానికి కావాల్సిన ఏంటి? ఐ కెన్ అచీవ్, నేను సాధిస్తాను అనేది ఎప్పుడైతే మనిషికి డిటర్మినేషన్ ఉంటుందో వాడు తప్పకుండా సాధిస్తాడు. ఏమవుతుందో మొదట్లోనే నీకు ఆ డౌట్ఫుల్గా ఉంటే, మొదటి అడిగే నీకు అనుమానంతో అడుగేస్తే, నేను చాలా మంచి ఆలోచనతో మొదలెడుతున్నా, చాలా దృఢ సంకల్పంతో ఆచేస్తున్నా, కానీ ఎలాగో దేవుడి విల్లు ఎలా ఉందో, గాడు యొక్క ఆలోచన ఎలా ఉందో, నేను చెయ్యాలనుకుంటున్నా, చేయలేనప్పుడే. ఎప్పుడైతే మనిషి అనుమానంతో తాను అడుగు వేస్తాడో అడుగు గట్టిగా పడదు. దృఢమైన స్టెప్ వేయాలంటే మనకి దృఢమైన సంకల్పం కావాలి, దృఢమైన నమ్మకం కావాలి. ఆ దృఢమైన నమ్మకం అది నాస్తికత్వం ద్వారానే వస్తుంది. అదే గోరాగా చెప్పింది. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, ఫ్రీ విల్, నో స్లేవ్ మైండ్. ఇవి ఎథిసిజం ఫిలాసఫీస్. అది ఉన్న వ్యక్తిలో వ్యక్తిత్వం
పెంపొందుతుంది. మనిషికి తన మీద నమ్మకం ఉండాలి, డిసిప్లిన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, డెడికేషన్ కావాలి. ఎప్పుడైతే ఉంటాయో డిటర్మినేషన్, డెడికేషన్ ఉంటే, డిసిప్లిన్ ఉంటే ఏదైనా సాధిస్తాడు. అది నాస్తికత్వం ద్వారా మనిషికి వస్తుంది. అదే నాస్తికత్వం మనిషిని అరంగా చక్కగా రూపొందిస్తుంది. అంతేగాని ఏమో నాకేమవుతుందో ఇది ఆశీర్వృతి లేదు. నేను సరైన నిర్ణయం తీసుకున్నాను, సరిగ్గా ప్లాన్ చేశాను, ఐ కెన్ అచీవ్ అంటే అచీవ్ చేయగలడు. అంటే ఎక్కువ ఇక్కడ వ్యక్తిత్వం, మంచి వ్యక్తిత్వం, మంచి లీడర్షిప్ క్వాలిటీస్, నాయకత్వ ధోరణులు వస్తాయి. మనిషికి కావాల్సినది, మనిషికి కావాల్సి ఈ ఆస్తిక సమాజంలో ఈ రకమైనటువంటి స్ట్రాంగ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. మొదట్లోనే డౌట్తో అడుగు వేయడం మొదలుతాడు అనమాట. అంచేత ఆ ఫ్రీడమ్ ఫ్రమ్ మీనింగ్లెస్ ఫియర్స్ నుంచి, అర్థం పర్థం లేని భయాల నుంచి నాస్తికత్వం మనిషిని ముందుకు నడుపుతుంది. మీనింగ్లెస్, అర్థం లేని అంటారు. మనిషికి స్వేచ్ఛనిస్తుంది. ఇంతకుముందు చెప్పాను, ఫ్రీడమ్ ఆఫ్ ది ఇండివిజువల్. మనిషికి స్వేచ్ఛ, ఆలోచించడం స్వేచ్ఛ, పనిచేయడానికి స్వేచ్ఛ ఇస్తుంది. ఎప్పుడైతే తన మీద నమ్మకం ఉంటుందో ధైర్యం ముందేస్తాడు, ప్రశాంతంగా ముందుకెళ్తాడు. కానీ గందరగోళంతో అడుగేసి చేయలేడు. మనిషి పని చేయాలంటే నేను చక్కగా ప్లాన్ చేసుకున్నాను, నేను సాధిస్తాను అని ధైర్యంగా ముందుకు వచ్చినప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు అనుమానంగా ఉంటే మనసు కూడా గందరగోళంగా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్, మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆస్తికంలో మెంటల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, నాస్తికంలో మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అవునో అవుతుందో అవుతుందో అవుదో. అందుకే నాస్తికత్వం మనిషిలో ఓ చక్కని వ్యక్తిత్వాన్ని పెంపొందుతుంది. మ్యాన్ షుడ్ బి గైడెడ్ బై కరేజ్, నాట్ ఫియర్. మనిషి ధైర్యంతో ముందుకు వెయ్యాలి, అధైర్యంతో కాదు. ఆస్తికత్వంలో అధైర్యంతో ముందుకు వేస్తుంటాడు, నాస్తికత్వంలో ధైర్యంతో ఐక్యాన్ని చేశాడు. మ్యాన్ షుడ్ బి గైడెడ్ బై కరేజ్. దట్ గైడెడ్ బై కరేజ్ అని ఏది ఇస్తుంది? నాస్తికత్వం ఇస్తుంది. ఫీర్ ఇచ్చేది ఏంటి? ఆస్తికత్వం. అంచేత మంచి వ్యక్తిత్వాన్ని ఇచ్చేది నాస్తికత్వం. అంచేత మనిషిలో తాను చేసే పనికి ఇలా చేశాడు, ఓ పని చేస్తే మ్యాన్ ఈజ్ సుప్రీం అన్నాం, మ్యాన్ ఈజ్ మాస్టర్ అన్నాం. అంతే తాను చేసే పనికి తానే బాధ్యుడు, బాధ్యత వహిస్తాడు. తాను చేసే పనికి తాను బాధ్యత వహిస్తాడు. ఎప్పుడైతే తాను చేసే పనికి తాను బాధ్యత వహిస్తాడో, ఈయన తప్పు జరిగితే ఇతర నెట్టడు. నా నిర్ణయం తప్పుగా ఉంది, నేను దిద్దుకుంటాను. అంతేగాని నేను తప్పు చేసినా నేను బాగానే చేశా, ఆ దేవుడే సరిగ్గా చేయలేదని దేవుడు నెట్టేస్తాడు, లేదా ఎదుటివాళ్ళు నెట్టేస్తాడు. కానీ నాస్తికులు నెట్టడు. నా ఆలోచన తప్పు ఉంది, నా ప్లానింగ్లో తప్పు ఉంది, ఎక్కడో నా డిసిషన్లో తప్పు ఉంది, దిద్దుకుంటాను, ముందుకు వెళ్తాంటాడు. కానీ తప్పించుకోవడం, ఏదో తప్పించుకోవడం ఆస్తికత ఉంటుంది, నాస్తికత తప్పించుకోవడం ఉండదు, ఎయిటి వాళ్ళు బ్లేమ్ చేయడం ఉండదు. ఎందుకని తాను చేసే పనికి తానే అంచేత తానేం చేస్తాడు? తానే బాధ్యత కనుక ప్రతి పనిలో శ్రద్ధగా ఉంటాడు. అంచేత నాస్తికత్వం మనిషిని ఏం చేస్తుంది? శ్రద్ధగా పనిచేసేది చేస్తుంది. ఆస్తికత్వం ఏం చేస్తుంది? మనిషిని నిర్లక్ష్యంగా ఉండేది చేస్తుంది. తోసేస్తా పక్కవాడి మీద. నేను బాగానే అనుకున్నా, ఏం చేద్దాం? వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు సహకరించలేదు, ఆ దేవుడు సహకరించలేదు, నా దురదృష్టం, నేను బాగానే చేశాను అంటాడు.
తప్పించుకోవడం. ఆస్తికత్వంలో తప్పించుకునే మార్గం అంటే నాస్తికత్వం తప్పించుకునే మార్గాలు ఆలోచించి అడుగు వేయాలి. అడిగేస్తాడు, ప్రతి అడుగు ఆలోచించేస్తాడు. ఇక్కడ అశ్రద్ధ ఉండదు. అంటే వ్యక్తిత్వంలో కావాల్సింది ఏంటి? శ్రద్ధగా అడుగు వేయాలి, ఆలోచించి అడుగేయాలి, డిసిప్లిన్గా వాడు ఉండాలి, నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలి, అడుగొడుక్కి ఆలోచిస్తాడు. ఆస్తికత చూసేద్దాంలే, నేను బాగానే చేశా, ఆ దేవుడు అన్నాడు చూసి ఆలోచన నాది దొరుకుతుంది, ఏం చేద్దాం, నా కర్మ, నా విక్రేత. తప్పించుకునే మార్గాలు, ఎప్పుడైతే తప్పించుకునే మార్గాలు ఉంటాయో మనిషిలో అవినీతి వస్తుంది, అశ్రద్ధ వస్తుంది, బద్ధకం వస్తుంది, తప్పించే గుణం వస్తుంది. అది ఆస్తికత్వం మనిషిని ఎస్కేపిస్ట్గా తయారు చేస్తుంది. నాస్తికత్వం ఎస్కేపిస్టు తయారు చేయదు, మంచిదిగా చేస్తుంది. అంచేత నాస్తికత్వం మంచి వ్యక్తిత్వాన్ని, పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. గోరగారు ఇదేంటి? నాస్తికత్వం ద్వారానే పరిపూర్ణ వ్యక్తిత్వం అన్నారంటే ఎంత ఉందో చూడు. ఊరికే కాదు, పరిపూర్ణ వ్యక్తిత్వం ఎప్పుడు వస్తుంది? ప్రతి పనిని శ్రద్ధగా చేస్తాడు, బాధ్యతగా చేస్తాడు. అది నాస్తికత్వం చెప్తుంది. ఆస్తికత్వం ద్వారా మనిషి ఎస్కేపిస్ట్గా మారుతాడు, అది పనికాదు. అంచేత ఎప్పుడైతే వ్యక్తిలో ఒక బాధ్యతమైన ప్రవర్తన ఉంటుందో సమాజ విషయంలో కూడా బాధ్యతగా ఉంటాడు. ఎందుకంటే సమాజంలో మనం ఉన్నాం, సమాజం ఉన్నప్పుడు పక్కవాడి గురించి మనకి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఎందుకు కుటుంబంలో మనం ఉన్నాం, సమాజం పక్కన పెడదాం. కుటుంబంలో అంటే ఒక వ్యక్తి తోటి వాడి గురించి ఆలోచించాలి వద్దా? ఒక తండ్రి ఉన్నాడు, పిల్లల గురించి ఆలోచించాడు. ఒక పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడు కానీ పిల్ల కానీ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి వద్దా? తల్లిదండ్రులు భవిష్యత్తు గురించాలి లేదా? ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి అసలు లేదా? ఆలోచించకపోతే వాడు వాళ్ళ కర్మ ఎలాంటి వాళ్ళు ఉంటుందిలే, నేను చేయాల్సి చేశా, నేను ఇవ్వాల్సిన ఇస్తున్నా, నా దగ్గర ఉంది నేను సహాయం చేస్తున్నా, వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలాగా అనుకుంటాడు. నో, ఎప్పుడైతే బాధ్యతగా ఈ కుటుంబంలో ఆ వ్యక్తి తయారవుతాడో తన తోటి వాళ్ళని, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తోబుట్టుల్ని సరిగ్గా చూసుకుంటాడు, తల్లిదండ్రులు సరిగ్గా చూసుకుంటాడు, అమ్మాయినా అబ్బాయినా సరిగ్గా చూసుకుంటారు. అలాగే తండ్రి పిల్లలకు పెట్టి ఉంచుకుంటారు. అదేవిధంగా ఎలా అయితే కుటుంబంలో కుటుంబ సభ్యులతో తోటి వాళ్ళు ఎలా అయితే బాధ్యతాయుతంగా ఉంటారో ఆ రంగాన్ని ఈ సమాజంలో ఉన్న వ్యక్తి పక్క వాళ్ళందరూ కూడా చక్కగా ఉంటేనే తన చక్కగా ఉంటాడు. ఒకటి తాజ్మహల్ లాంటివి మంచి ఒక పెద్ద మహల్ కట్టుకోవచ్చు, చాలా గొప్ప. కానీ పక్కన గుడిసెలు ఉన్నాయనుకో, ఆ గుడిసెలు అంటుకుంటే తాజ్మహల్ లాంటి మహల్ ఏమైపోతుంది, బంగళా ఏమైపోతుంది, ఇది కూడా మండుతుంది. ఆ మంట పక్కన గుడిసెలు అంటుకుంటే ఈ పెద్ద గొప్ప బంగ్లా కూడా బుగ్గి పాలవుతుంది. ఆ గుడిసెలు మండి నేలమట్టం కావచ్చు, ఇది మసి పూసిపోతుంది, మారేడుకి వెళ్ళ తెలియదు. ఏమిటి లోపల గొల్ల. అందుకనే నాస్తికుడు తానే కాదు, ఈ సమాజం కూడా చక్కగా తనతో పాటు అభివృద్ధి చెందాలని కృషి చేస్తాడు. తన సుఖం చూసుకోడు, స్వార్థపరుడుగా చూసుకోడు. నాకేదో దేవుడు ఇచ్చాడు భాగ్యం, దేవుడు నాకు అదృష్టం ఇచ్చాడు, నేను ఎంజాయ్ చేస్తాను అని కూర్చుంటే పక్కన పేదవాడు ఉంటే ఆ పేదవాడు దోచుకుంటాడండి, మోసం చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ఏదో జరుగుతుంది వాడు సుఖంగా ఉండలేడు. తాను సుఖంగా ఉంటూ తక్కిన వాళ్ళని సుఖంగా ఉంచేప్పుడే వీడు సుఖంగా ఉంటాడు. అది నాస్తికత్వం. అంచేత సామాజిక బాధ్యత వస్తుంది. నాస్తికత్వంలో సామాజిక బాధ్యత వస్తుంది, సమానత్వం వస్తుంది. దాంతో సమాజంలో వ్యక్తుల మధ్య సహకారం వస్తుంది, సంఘీభావం వస్తుంది.
అది నాస్తికత్వం నేర్పుతుంది. సహకారం వస్తుంది, సంఘీభావం వస్తుంది, అన్నీ వస్తాయి. ఎంత నాస్తికత్వం గోరాగారు చెప్పిన దాంట్లో ఎంత ఉంచరు. తాను బాధ్యతగా మెలిగే చేసుకుంటూ ఆ చిన్న వ్యక్తిత్వ వికాసంతో ఎంతవరకు వెళుతుందో చూసుకోండి. స్వార్థపరుడుగా మనిషి వంచదు. అంచేత సమాజంలో సమానత్వం కోసం కృషి చేస్తాడు. నాస్తికత్వం ఏ నేర్పుతున్న వ్యక్తికి సమానత్వం కృషి నేర్పుతుంది. వ్యక్తిత్వంలో మనిషికి నేర్పేది ఏంటి? సమానత్వంగా సామాజిక సమస్యల గురించి అవగాహన నేర్పుతుంది. నాస్తికని చెబుతుంది ఒక్కడే కాదు, నీతో పాటు ఈ సమాజం ఉంది, ఈ సమాజం తెలుసుకో, ఈ సామాజిక సమస్యలు తెలుసుకో, వీటి పరిష్కారాల గురించి ఆలోచించు. లేకపోతే నువ్వు సెల్ఫిష్ ఫీల్ అవుతావు. ఎప్పుడైతే నువ్వు స్వార్థపరుడు అవుతావో నీకు లేని పని నష్టం కలుగుతుంది. అంచేత అతనికి ఏం చెప్తుంది? సమానత్వం కోసం ఆలోచించే చేస్తుంది. అందుకే సమాజంలో ఈనాడు ఎన్నో చూస్తున్నాం. ఈ ఆస్తికత్వం వల్లే ఎన్ని హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఇన్ని అసమానతలు ఉన్నాయి, ఇన్ని రకాల కులాలు ఉన్నాయి. అగ్ర కులస్తులు, దళితులు, అంటరాని వాళ్ళు, అస్పృశ్యులు, మనుషుల మధ్య ఎన్ని రకాల విభేదాలు ఉన్నాయి. ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు. అసలు ఎందుకని అందరు దేవుని బిడ్డలు అని ఒక పక్కమో ఫిలాసఫీ, అర్థం పడుతున్నాయి ఫిలాసఫీ. అందరు దేవుని బిడ్డలు అనేసి మళ్ళీ రెండు పక్క అస్పృశ్యత, అంటరాని వాళ్ళు ఊరికి దూరంగా పారాడు. నాస్తికత్వం జరుపుకోదు. అంచేత సమాజంలో ఉన్నటువంటి ఈ అస్పృశ్యని అలాంటి వాటిని, కులాలకు సంబంధించిన ఆ తేడాలని నిర్మూలిస్తుంది. నాస్తికుడు ఏం చేస్తాడు? సమాజంలో అసమానతలను తొలగించడానికి కృషి చేస్తాడు. అతని వ్యక్తిత్వంలో ఏముంటుంది? అసమానత ఎల్లా తను ఒక బాధ్యతగా వ్యవహరించి ఆ అసమానతను తొలగిస్తాడు. వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం? సమానత్వంతో పరిమళించే వ్యక్తిత్వం నాస్తికుడిది. సమానత్వంతో పరిమళించే వ్యక్తిత్వం. అంచేత మతపరంగా ఉన్న ఎన్నో రకాలు ఉన్నాయి. అన్ని రకాల సమాజం ఏంటి? అన్ని రకాల మతాలు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు, అన్ని వర్గాలు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా ఒక సమానత్వం తీసుకురావడానికి కృషి చేస్తారు. అలాగే మతపరంగా వస్తున్న అనేక దురాచారాలను చేస్తారు. ఎన్నో సమాజంలో దురాచారాలు ఉన్నాయి. కులాల పరంగా ఒకనొకప్పుడు అస్పృశ్య, సతీసహమానం, బాల్య వివాహాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఎంత మేరకు నాస్తిక చైతన్యం పెంపొందుతూ వచ్చిందో, ఎంత మేరకు నాశనం అంత మేరకు సమాజంలో అసమానతలు తిరిగాయి. సంఘ సంస్కృతులందరూ కూడా ఆస్తికత్వం యొక్క సాలిగూడుల్లో ఇరుక్కోకుండా స్వేచ్ఛగా ఆలోచించి నాస్తిక చైతన్యంతో ఉండి కులపరంగా మతపరంగా ఉన్నటువంటి దురాచారాలను నిర్మూలిస్తూ కాబట్టే సమాజంలో అసమానతలు. ఆస్తికత్వం లక్కోల, నాస్తిక చైతన్యం వాళ్ళలో రాబట్టి వాళ్ళు నాస్తికులు చెప్పుకోకపోవచ్చు, కానీ ఉన్న అసమానతల మీద తిరుగుబాటు చేశారు, ఉన్న అసమానతల మీద ఆవేదన చెందారు. ఉన్న అసమానతల్ని నిర్మూలన చేయండి. అదే సతీసాగం ఏంటి? భర్త చచ్చిపోతే భార్యను తీసుకెళ్ళి సజీవంగా ఆ చితిని పడేయడమా? ఎంత తమాషకు ఎన్ని వందల వేల మందిని అలాగా ఆ దురాచారంతో వాళ్ళు దహనం చేశారు. ఇదే మానవత్వం, ఇదే మతాచారాలు నేర్పేది, ఇదా నేర్పేది కులం నేర్పేది, ఇదా సంఘం నేర్పేది. నాస్తికత్వం వ్యక్తిలో ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందివేసి ఆ మనిషి సరైన మనిషి మానవత్వంతో పరిమళించే రంగంగా తయారు చేస్తుంది నాస్తికత్వం. మానవత్వంతో పరిమళించే మనిషికి స్వాగతం పలుకుతుంది నాస్తికత్వం. అలా రూపొందిస్తుంది నాస్తికత్వం. అంచేత అసమానత నిర్మించేస్తుంది. వ్యక్తిలో శాస్త్ర విజ్ఞానం పెంపొందిస్తుంది. ఏది సరే శాస్త్రబోధ దృక్పథం కలిసి ఎందుకు, ఏమిటి, ఎలా ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం చేస్తున్నమాట. నిరూపణ దాన్నే
నిజంగా ఒప్పుకున్నట్టు చేస్తుంది. ఊరికి వీళ్ళు చెప్పారు, ఆ మత గ్రంథాలు చెప్పారు, ఈ మత గ్రంథాలు చెప్పారు కాదు. ఏదైతే నిజంగా నిరూపణ అయిందో సైంటిఫిక్గా నిరూపణ దాన్ని నిజంగా నమ్మేటట్లో వ్యక్తిత్వం రూపొందిస్తుంది. అంతేగాని గ్రంథాలు రాసింది ఆ పెద్ద ఆయన చెప్పాడు, ఈ స్వామి చెప్పాడు, ఆ ముని చెప్పాడు, ఆ గ్రంథం రాసింది. నో, నాస్తికత్వం అలాంటి మాటలు నమ్మదు, ఒప్పుకోదు. ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు, నిజాన్నే నిగ్గు తెలుసు నమ్ము. దట్ ఈజ్ ఎథిజం. మనిషిని ఒక ఎంత చక్కని నవమానవుని తయారు చేస్తుంది నాస్తికత్వం. నాస్తికత్వాన్ని అర్థం చేసుకోవాలే కానీ మనిషి ఈ ఆస్తికత్వం ఒక సాలిగుడిలో చచ్చని ఇరుక్కోడు. ఈ నాస్తిక చైతన్యం పెంపొందించడానికి కానీ అడుగొడుక్కి మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు అంటూ ఆ మనిషిని ఈ ఆస్తికత్వం కట్టి పడేస్తుంది, కట్టు బానిసలాగా. అందుకని మనిషి ఆలోచించుకున్నాడు. ఆస్తికత్వంలో ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు మనిషిని పనికిరాని వ్యక్తిగా చేస్తుంది. గుర్తించండి, నాస్తికత్వం ఇలాంటి పనికిరాని ఆచారాలని, సాంప్రదాయాలని, కట్టుబాట్లని చేంజ్ పక్కన పారిపోయారా. లిబరేట్ అవు అంటుంది నాస్తికత్వం. స్వేచ్ఛగా ఉండు, స్వేచ్ఛగా చేయి. అది నాస్తికత్వం గ్రేట్నెస్. లిబరేట్ అవు. పనికిరాని పద్ధతి లేకుండా ఊరిగా ఆ దాసోహం ఎక్కడ, దేనికి దాసం? ఏ ఆచారాల దాసం వద్దు, ఏ సిద్ధాంతాల దాసం వద్దు, ఏ కట్టుబాటు దాసం వద్దు, ఏ సాంప్రదాయ దాసం వద్దు, దేనికి దాసం వద్దు. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా ఆలోచించు. స్వేచ్ఛ, నీకు స్వాతంత్ర్యం ఉంది. సమానత్వం గురించి పోరాడు, మానవత్వం కోసం పోరాడు. అది నాస్తికత్వం నేర్పుతుంది. దట్ ఈజ్ ఎథిజం. గోరగారు ఎంత చక్కగా స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం. స్వేచ్ఛ, సమానత్వం, మానవత్వం, సంఘదృష్టి, వ్యక్తిత్వం మనిషి పరిమళించే చూస్తుంది ఆసక్తి. ఆసక్తి ఎక్కడున్నా ఇలాంటివి లేవు ఇలాగా. అంచేత లాజికల్ థింకింగ్ని ప్రవేశపెడుతుంది. ఏది సరే దీనివల్ల ఏమొస్తుంది? ఎప్పుడైతే మనిషిలో ఒక రకమైన ప్రశ్నించడం, పరిశీలించడం మంచిగా ఉంటుందో, ఒక బాధ్యతగా మనిషిలో సమాజం నైతికత చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. ఆ నైతికత వ్యక్తిలో ఒక లాజికల్ థింకింగ్ ప్రశ్న, నిజమా, ఇది కరెక్టా, ఇది సబబా అని ఎప్పుడైతే ప్రశ్నించి పరిశీలించి ఆ మనిషి అడుగు వేస్తాడో అక్కడ నైతికత వస్తుంది. నువ్వు ఎప్పుడు ప్రశ్నించకుండా నువ్వు ఇష్టం చేసుకెళ్ళిపోతావు, బాధ్యత లేకుండా ఉంటావు. నీ పనికి నువ్వు బాధ్యత వహించకపోతే నైతికత ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్తికత్వంలో వ్యక్తి తను చేసే పనికి తన బాధ్యత వహించడు. కర్మకి, దురదృష్టానికి, నుదిటిరాతకి, దైవ కృపకి, దేవుని యొక్క విల్నెస్కి వదిలిపెడతాడు. ఇక నైతికత ఎక్కడొస్తుంది? ఎన్ని సిద్ధాంతాలు చెప్తే ఏం లాభం? ఆస్తికత్వంలో నీ కర్మ, నీ దురదృష్టం, నీ నుదిటిరాత, నువ్వు అనుకున్నట్టే ఉండదు, దేవుడి ప్రకారం జరుగుతుంది. ఇక నైతికత ఎక్కడ ఉంటుంది? ఎస్కేపిస్టు. ఆస్తికుడు ఎస్కేపిస్టు. నా ఆస్తికుడు తాను చేసే తప్పు జరిగేదో నేను బాధ్యత తీసుకుంటాను, ఇంక తప్పు చేయను అంటాడు. ఆస్తికుడు ఎలాగదే? దేవుడు అలా చేశాడు, నా కర్మ, నా నుదిటిరాత ఇలా చేసి తప్పించుకుపోతాడు వాడు. అంటే సమాజంలో నైతికత, నీతి ఉండాలంటే నాస్తికత్వం ద్వారానే వస్తుంది, కానీ ఆస్తికత్వం రాదు. అందుకనే యుగాలు గడిచినా సరే సమాజంలో నీతి లేదు. ఇంత అవినీతి ఉండడానికి కారణం అందుకనే, ఇన్ని అసమానతలు ఉండడానికి కారణం అందువల్లనే, ఇన్ని ఘోరాలు ఉండడానికి కారణం అందువల్లనే. ఈయన ఘోరాలు ఉన్న కారణం ఆస్తికత్వమే మూలం. ఎప్పుడైతే మనిషి నాస్తిక చైతన్యం కలిగి ఉంటాడో అసమానతలు దొరుకుతాయి. అంచేత ఆ నైతికత కావాలంటే
నాస్తికత్వం వస్తేనే, నాస్తిక చైతన్యం వస్తేనే నైతికత ఉంటుంది. నైతికత ఎందుకు ఉండదు? తాను చేసే పనికి బాధ్యత ఏంటంటే ఆస్తికుడు తోసేస్తాడు. కర్మ, దురదృష్టం, నుదిటాట వీరు తోసేస్తాడు. వాడు ఇక్కడ తోయడం వీలు లేదే. ఎవడు తోస్తాడు? దేవుడు లేనంటాడు నాస్తికుడు. పరలోకం లేదంటాడు. ఏం తను చేసిన పని తానే నాన్నోడికి ఎలా ఎవరు తోసేస్తాడు? వాడు చేయలేదు. నాస్తికుడు ఎస్కేపిస్ట్ కాదు, ఆస్తికుడు ఎస్కేపిస్టు. తప్పించుకుంటాడు. అవినీతి పరుడు వాడు. అంతకింత అవినీతి నాస్తిక చేతి. అందుకనే ఏ దేశాల్లో అయితే నాస్తికత్వం ఉందో, ఏ దేశాలైతే హేతువాదం ఉందో, ఏ దేశాలైతే రేషనలిజం ఉందో, ఆ దేశాలు నైతికతలో ముందడుగులు ఉన్నాయి. మతపరమైన దేశాల్లో ఏం లేవు. అక్కడ చంపేస్తున్నారు, తప్పు చేసి చంపేస్తున్నారు. ఇక చంపడంటున్నదే నేయంగా ఉంటారు. అక్కడ నైతికత కోసం మనుషులు చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ఇక అలా కాదు. అంచేత ఈ రంగం నైతికం చేయాలంటే ఎలా మంచి అనేది దేవుని పూజించడం రాదు. తోటి మనిషికి తోడ్పడంతో వస్తుంది నమ్ముతాడు. దేవుని పూజించడం మా మంచి రాదు. దేవునికి అంచేత అది కేవలం దేవత మంచి. నాస్తికుడు నిజాయితీగా ఉంటాడు, దయతో ఉంటాడు, బాధ్యతతో ఉంటాడు. స్వర్గం, మోక్షం, దైవకృప అనే భావంతో కాకుండా తన బాధ్యతగా వెలుగుతాడు. ఇంతకుముందే మనం చెప్పుకున్న లక్ష్మి, నాస్తికుల్లో ఆస్తిక పద్ధతిలో ఎటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఉండవు. అర్థమైన ఆచారాలు పాటించరు, ప్రార్థనలు చేయరు. ఎందుకంటే ప్రార్థనలు అలకించే ప్రభువు లేడు. గుళ్ళో పోయి పూజ చేయడాలు, కొబ్బరికాయలు కొట్టడాలు, లేదా ఇంట్లో కూర్చొని ప్రార్థనలు చేయడాలు, పూజా గదుల్లో కూర్చొని ప్రార్థన చేయడాలు ఏమీ ఉండవు. ఎందుకంటే అసలు లేడు, దేవుడు లేడు. లేని దేవుడికి ఎందుకు ఈ చెత్త అంతాను? నో యూస్ ఎట్ ఆల్. అంచేత మూఢనమ్మకాలు ఉండవు. అంచేత ఏ రంగా చేస్తాడు, తను ఏ రంగా మరి బాధ్యత చేస్తాడు, నైతికత ఉంటుందని చెప్పుకున్నాం. నాస్తికుల్లో నైతికత ఉంటుంది. ఎందుకంటే బాధ్యత, సామాజిక బాధ్యత, నీతి సామాజిక అవసరం. అంటే సమాజ సేవ తన బాధ్యతగా గుర్తిస్తాడు. అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తాడు. విద్యా ఉద్యోగాలను విశేష కృషి చేస్తాడు. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్ అని తెలుసు. అంచేత నాస్తికుడు ఏం చేస్తాడు? సమాజ సేవ తన బాధ్యతగా గుర్తిస్తాడు. సమాజంలో ఉన్నట్టు అసమానం తొలగించడానికి, దారిద్ర్యం తొలగించడానికి, నిరుద్యోగం తొలగించడానికి, అన్నిటికీ తన బాధ్యత ఇస్తాడు. రెండోది అభివృద్ధి. అభివృద్ధి పద ప్రభుత్వం చేపట్టిన ఇంకోటి చూడండి, అభివృద్ధి పదాంట్లో తన తోడ్పాటు అందిస్తాడు. ఎందుకని సమాజ అభివృద్ధితో పాటు తన అభివృద్ధి కూడా ఉంటుంది. సమాజ అభివృద్ధి ఎంతుంటే తన అభివృద్ధి కూడా ఉంటుంది. తను ఒక్కడే అభివృద్ధి ఇంతవరకు వచ్చేసాడు. సమాజం తగ్గ కుదరదు. అదే సమాజం అభివృద్ధితో పాటు తన అభివృద్ధి. సమాజం ఎంత ఎదుగుతే తాను ఎదుగుతాడు. అదే ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడతాడు నాస్తికుడు అనేవాడు. అలాగే విద్య, ప్రతి ఒక్కరు విద్యావంతుడు అవ్వాలి. ప్రతి ఒక్కడికి జ్ఞానం కావాలి, విషయాలు తెలుసుకోవాలి, మూఢనమ్మకాలు తొలగించుకోవాలి, శాస్త్ర విజ్ఞానం అందించాలి, శాస్త్రపదం అందించాలి. ఎందుకంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. విజ్ఞానమే శక్తి. విజ్ఞాన శక్తిని ఇస్తుంది మనిషికి. ధైర్యంగా ముందెడతాడు భయం లేకుండా. ఆరంగా అంతేకాకుండా ప్రజాస్వామ్యం మనం ఉంది. డెమోక్రసీ బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటాం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తికి తన ఒక వాయిస్ తెలిసి గుర్తిరగ చేస్తాడు. అయితే ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం అంతా పార్టీ స్వామ్యం అయిపోయింది, వ్యక్తి స్వామ్యం. ఎందుకని
ప్రజలు తన బాధ్యత ఆస్తిక స్వామ్యంలో ప్రజాస్వామ్యం కూడా ఆస్తిక స్వామ్యం అయిపోయింది. ఆస్తికత్వంలో ప్రజాస్వామ్యం కూడా ఆస్తిక స్వామ్యం అయిపోయింది. నిజమైన ప్రజాస్వామ్యం కొన్ని లేదు. నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు వస్తుంది? మామూలు వ్యక్తి, పేదవాళ్ళలోని అతి పేదవాని యొక్క వాయిస్కు కూడా విలువ ఉండే విధంగా ఉండాలి ప్రజాస్వామ్యం అంటే. మహాత్మా గాంధీ అదే మొక్క అన్నారు. నేను కళ్ళకనే భారతదేశం ఎలా ఉంటుందంటే, ఇక్కడ పేదవాళ్ళ కంటే పేదవానికి ఇంకా పేదవాడు అన్నవాడు ఈ భారతదేశం నాది, ఇక్కడ నా మాట కూడా గుర్తింపు ఉందని ఫీల్ అవుతాడు, నేను కళ్ళకనే భారతదేశం అని గాంధీ గారు కళ్ళకన్నారు. అదే నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు. ఆ ప్రజాస్వామ్యం ఇప్పుడు ఎక్కుంది పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం కదా మారిపోయింది. కానీ ఎప్పుడైతే నాస్తికత్వంలో ప్రజాస్వామ్య చైతన్యం వస్తుందో నాస్తికుల ప్రజల్లో, ప్రజాస్వామ్యం ఎప్పుడు బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అన్నట్లు ఆఫ్ ది పీపుల్, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అనేది నిజంగా మారుతుంది. అది నాస్తికత్వం ద్వారానే వస్తుంది. నాస్తికత్వం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుంది, కానీ ఆస్తికత్వం ద్వారా రాదు. అది మా చెబుతున్నాను. అందుకని గోరా గారు దానికని చెప్పారు పార్టీలెస్ డెమోక్రసీ. పార్టీ రహితంగా ప్రజలు లేకుండా ప్రజలందరూ వాళ్ళు అక్కడ ఏదో ప్రజలందరూ అభిప్రాయం తీసుకుంటారు, మంచి అభిప్రాయం తీసుకుంటారు. వాడు రెండువాడైన అభిప్రాయం తీసుకుంటారు. అలా కాదే మెజార్టీతో తోసుకడే రోడ్డు మెజార్టీతో తోసిపారేయడం తక్కిన ఎంత మంచి అభిప్రాయం చెప్పినా పక్క తోసిపారేస్తుంది. ఇది డెమోక్రసీ ఎందుకుంది? మాబోక్రసీ. ఇప్పుడున్న డెమోక్రసీ కాదు, మాబోక్రసీ. నిజమైన ప్రజాస్వామ్యం వచ్చేది నాస్తికత్వం ద్వారానే వస్తుంది. అది అది వ్యక్తిత్వం. ఎప్పుడైతే నాస్తిక చైతన్యం వస్తుందో, వ్యక్తిత్వం మనం ఇప్పుడు పెంపొందుతున్న మనుషుల్లో నాస్తికుడికి మారిన నాస్తిక చైతన్యం వస్తుందో, వాడు సరైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాడు. అంచేత గోరాగా చెప్పింది డెమోక్రసీది కూడా వస్తుంది. ఈ రంగా నాస్తికత్వమే ద్వారానే పరిపూర్ణ వ్యక్తిత్వం వస్తుంది, పరిపూర్ణ సామాజిక విప్లవం వస్తుంది, పరిపూర్ణ సామాజిక సమానత్వం వస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.